హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ వచ్చేసి గోధుమ రవ్వతో రవ్వ కేసరి చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా ఉందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా గోధుమ రవ్వతో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇది కామన్గా అందరూ ప్రతి ఒక్కరూ తెలిసిన విషయమే, అందరూ చేస్తారు. కాకపోతే ఎక్కువ మన ఉప్మా రవ్వతో చేస్తారు కదా, సూజీ రవ్వ అంటారు కదా, దాంతో ఎక్కువ చేస్తారు. ఇలా గోధుమ రవ్వతో చేసి పెట్టండి. గోధుమ రవ్వ పిల్లలకు కూడా చాలా బలం. ఈ విధంగా వేడి వేడిగా చేసి ఇట్లా సర్వ్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ గంట నొక్కండి. మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని అందులోకి బాదం పలుకులు, జీడిపప్పు, దోస పలుకులు, కిస్మిస్ వేసుకున్నానండి. ఇందులో కావాలనుకుంటే మనం పిస్తాలు గిట్లా అన్నీ వేసుకోవచ్చు. చూడండి, ఇవి మంట సిమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలండి. మంట ఎక్కువ పెట్టుకోవద్దు. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి రావాలి. వచ్చినాక వీటిని పక్కకు తీసుకోవాలండి. పక్కకు తీసుకొని మళ్ళీ అందులోకే అదే గిన్నె తీసుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. మనకు నెయ్యి సరిపడా లేకపోతే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను, సన్నటి గోధుమ రవ్వ తీసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఇవి దూరగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే అడుగున మాడిపోతూ ఉంటుంది. మంట సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలి. ఎందుకంటే పచ్చిగా లేకుండా ఉండడానికి నేతిలో వేపుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇందులోకి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి ఇందులోకి నేను ఒక 5 కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి. మనం ఉప్మా రవ్వకైతే 4 కప్పులు పోసుకుంటే సరిపోతుంది. కానీ గోధుమ రవ్వ కదా, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. దీనికి పలుకు ఎక్కువ ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా మెత్తగా ఉడకడానికి నేను ఒక 5 కప్పులు వాటర్ తీసుకొని ఇది హై ఫ్లేమ్లో మంట ఎక్కువ పెట్టుకొని మంచిగా దగ్గరికి అయ్యేదాకా ఉడకనివ్వాలండి. చూడండి, ఈ విధంగా ఒక 5 నిమిషాలు అయితే ఇది ఉడికిపోతుంది. చూడండి, ఒక 5 నిమిషాలు ఉడికిపోతుంది. దీంట్లోకి నేను అప్పటికప్పుడు ఒక 5 యాలకులు దంచేసుకున్నాను. మనం మిక్సీలో పట్టుకున్న దానికంటే మనం అప్పటికప్పుడు యాలకులు దంచేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, ఇట్లా ఉడికిపోతుంది. మంచిగా కుత అని ఉడుకుతుందండి. ఈ విధంగా మొత్తం వాటర్ అంతా దగ్గర పడిపోవాలి. చూడండి, యాలకుల పొట్టు ఏ విధంగా ఏర్పడుతుందో. మనం మిక్సీ పట్టుకుంటే అంత ఫ్లేవర్ రాదు, స్మెల్ వాసన ఎక్కువ రాదండి. మనం అప్పటికప్పుడు మంచిగా దంచేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం దగ్గర పడిపోయింది. ఇందులోకి నేను కొంచెం లైట్గా పసుపు వేసుకుంటున్నాను. ఎందుకంటే కలర్ కాంబినేషన్ కోసం నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కావాలనుకుంటే మన ఫుడ్ కలర్ దొరుకుతుంది కదా, దానికంటే మన ఇంట్లో పసుపు వేసుకుంటే చాలా హెల్దీ, చాలా మంచిది. పిల్లలు కూడా వాళ్ళ కంటికి నచ్చి చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసుకున్నాక దీంట్లోకి ఒక కప్పు గోధుమ రవ్వకు నేను ఒక కప్పు చక్కెర యాడ్ చేసుకుంటున్నానండి. ఇదంతా ఇప్పుడు దగ్గర పడిపోయింది కదా, చిక్కగా అయింది కాబట్టి మనం చక్కెర వేసుకోగానే కొంచెం టైట్గా ఉన్న రవ్వ అంతా లూజ్గా అయిపోతుందండి. చూడండి, కొంచెం మంట ఎక్కువ పెట్టుకొని, మంట సిమ్లో పెట్టుకోవచ్చు, మంట కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా ఉడకనిచ్చుకోవాలి. చూడండి, ఇంతసేపు టైట్గా ఉంది కదా, మనం చక్కెర యాడ్ చేసుకోగానే దాంట్లో చక్కెరలో జిగురు తత్వం ఉంటుంది కాబట్టి ఈ విధంగా లూజ్గా అయిపోయింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు గోధుమ రవ్వతోటి చేస్తే. ఇందులోకి మనం వేపుకొని పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకొని వేడిగా పిల్లలకు ఒక గిన్నెలో సర్వ్ చేసి
మంచిగా వేసి ఇస్తే వేడి వేడిగా చాలా ఇష్టంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనం తింటా అంటే ఇట్లా బాదం పలుకులు జీడిపప్పు ఇవన్నీ పంట కింద పడి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.